మీడియాతో కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఇప్పటికే 4 సార్లు ఛాలెంజ్ చేశాను. మాట్లాడే నాయకులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపేయండి అని. నేను లక్షణంగా ఆస్తులు వాళ్ళకి రాసేయడానికి సిద్ధంగా ఉండా. ఈ రోజు ఇప్పటికైనా రెడీ. మీరు అనవసరంగా మనుషులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయంగా మాతో ఎదుర్కోవడానికి మీతో మేము సిద్ధంగా ఉన్నాం. మీరేదో మీకు ఇదేదో పొరపాటుగా మేము మళ్ళా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ ముందర మేము మా వాళ్ళు వస్తారో రారో అని మీరు ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటే ఎవ్వరం కూడా ఏం చేశారు, రాజకీయంగా ఎదుర్కోవడానికి మీ సిద్ధంగా ఉన్నాను తప్ప మీరు ఇట్లా రాతలు రాసి ఇంట్లో వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకు రాసే అంటే పత్రిక ఉందనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చేట్టు రాస్తే ఏం నిరసన కూడా తెలపడానికి వీల్లేదా? లేకుంటే మీరేదో పత్రికను అడ్డం పెట్టుకొని మేము ఎవరైనా ఏమైనా రాయొచ్చు అనుకుంటే మాత్రం ఇదేమన్నా మీకేమన్నా మీకొక్కరికి అంత స్వేచ్ఛ ఉందా? ఇంకెవరికి ఏం స్వేచ్ఛ ఉండదా? ఒక్కసారి ఆలోచించి ఎందుకు ఇంత బాధతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఏమంటే ఇంట్లో సంబంధం లేని వాళ్ళు ఏ రోజు కూడా బయటికి రాని వాళ్ళని గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను పత్రికా విలేకరులను అందరినీ కూడా కోరేది ఒకటే, మేము తప్పు చేసే రాజకీయ నాయకులుగా మీరు ఎత్తి చూపండి, మాకు అభ్యంతరం లేదు. సంబంధం లేనివి మొత్తం ఏమిటికి సంబంధం లేని కూడా మాకు అంటగట్టే పరిస్థితి అదొక్కటి మాత్రం బాధాకరం. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను, పిన్నాపురం కానీ కందికాయపల్లె కానీ ఇంకొకసాట ఏ బినామీపేట కూడా ₹1 డబ్బులు తీసుకొని ఉంటే ఈరోజు నేను ఏ శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా. నేను మీ మాదిరి 2019 నుంచి 2019 వరకు బినామీ పేర్లు పెట్టి మీరు సోలార్లో డిఆర్డిఓలో వీళ్ళందరూ డబ్బులు ఎవరెవరు డబ్బులు తీసుకునేది తెలుసు. నేను అధికారంలోకి వచ్చిన 2019లోనే నేను పూడ్చెల్ల విషయంలో ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవన్నీ బినామీ పేర్లు ఎక్స్క్యూషన్ ఇవన్నీ తేమని అవన్నీ కూడా మొత్తం ఎవరెవరైతే వాళ్ళన్నీ కూడా ఆన్లైన్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పొరపాటున కూడా అటువంటి పని చేయడం. నేను 99లో ఒక్కసారి నాకు సంబంధం లేని ఒక తప్పుకు నేను బలిపశు అయినాను కాబట్టి ఆ రోజు నుంచి రైతులకు సంబంధించిన ఏ దాంట్లో కూడా ఏ పార్టీ అనేది చూడకుండా వాళ్ళకి అందరికీ సాయం చేయడం జరుగుతుంది. అంతేగాని ఏమి ఇష్టం వచ్చినట్టు మీ పేపర్లో రాయడం, ఆ వక్ బోర్డు పాణ్య మండలం నాకు సంబంధం కూడా లేదు. రైతులు వచ్చి అడిగితే కలెక్టర్ దగ్గరికి వీళ్ళకు న్యాయం చేయండి అని చెప్పినాం తప్ప ఉండేదంతా 160 ఎకరాల భూమి, అంతా కలిసి కూడా 250 ఎకరాలు, 500 ఎకరాలు ఈయన కొదమ భూమి ఎక్కడి నుంచి చేస్తారు ఒకసారి చెప్పమని చెప్పండి. కాలబుక్కలో భూమి ఉందని చెప్పినారు. నాకుండేది నా కొరుకు పెట్ట ఆడ ఉండేది 4.5 ఎకరా ఎంత ఉంది. అంతకనే ఏమంటే రామోజీరావుకి ఏమన్నా నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు రాసి ఇచ్చేస్తాను. మొత్తం మీరు చేసే మొత్తం మార్గశ్రీ దాంట్లో మొత్తం మీరంతా చేసి మొత్తం అందరి రిజర్వ్ బ్యాంకే మిమ్మల్ని డిపాజిట్ తీసుకోకూడదని మీ మీద మాట్లాడితే చేసేదాన్ని మీరు ఇటువంటి పనులు చేసి ఇంకొకరి గురించి మాట్లాడే స్టేజ్లు అంటే నువ్వు ఎంతవరకు నిజాయితీ పరుడు అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడేటప్పుడు నేను ఎంత నిజాయితీగా ఉన్నానో ఇంకొక వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా నేను నాలో నిజాయితీందా లేదని విమర్శించాల్సిందే తప్ప ఊరికే ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి అనేది మాత్రం చాలా కష్టమవుతుంది. నేను నాకు 85 నుంచి ఇట్లా పేపర్ వాళ్ళు ఇట్లా టార్గెట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఇంకొక పార్టీ వాళ్ళకు కొమ్ము కాసే విధంగా వార్తలు రాసేది మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఈ జర్నలిజంలో. ఇంతవరకు నా లైఫ్లో నేను దగ్గర 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మాత్రం ఇటువంటిది ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడడం లేదు. మీరు ఈ సాక్షి పేపర్ ఉంది, 2 వర్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ఒకరి రాసినాక మళ్ళీ యువతల వర్షన్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మీకు అది లేనే లేదు. ఎవరిని కూడా ఏం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటూ పోయి యువతని నీకు పత్రికనే అంటున్నావు. నువ్వు పత్రిక అనేప్పుడు యువతలని కూడా అడగాలి కదా, వాళ్ళు నీ మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏం చెప్తారనేది. అది ఏం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏదో మా పేపర్ ఉంది మేము రాసేస్తాం మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకుంటే ఏం పేపర్ ఉండేది మీ ఇష్టం వచ్చేట్టు రాయడానికైనా ఏం యువతలో ఉండే మనుషుల వ్యక్తిత్వం ఉండదా? ఏమన్నా మీరే మీ మీదికి మిమ్మల్ని నిరసన తెలియడానికి వచ్చినప్పుడే అంతమంది అందరూ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి. మీరు ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీకు నచ్చినట్టు పేపర్ రాస్తే మీరు సపోజ్ చేసే పొద్దున
మీ పరిస్థితి కూడా ఈ పేపర్లో ఇదే పరిస్థితి ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు ఇంట్లో లేడీస్ని గురించి రాసే ఎవరం ఊరుకొండలేము. ఇప్పటికైనా మేము తప్పు చేసే చూపేయండి తప్ప మీ ఇష్టం వచ్చేటట్టు మేము ఒక పార్టీకి కొమ్ము కాసి మేము సపోర్ట్ చేస్తామనేది మాత్రం చాలా తప్పు. పత్రికా స్వేచ్ఛ ఖచ్చితంగా మేమందరం కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నాం. 85 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పత్రికా విలేకరులతో కానీ ఏ పేపర్తో కానీ పొరపాటున కూడా మాకు ఎటువంటి వాళ్ళతో విభేదాలు కానీ ఏం లేదు. కానీ మొట్టమొదటిసారి ఇట్లా రాతలు రాసిన తర్వాత మాత్రం ఒక్కసారి ఏందబ్బా ఇంత దిగజారిపోయింది